అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రియమైనటువంటి IBCST తెలుగు ఛానల్ ప్రేక్షకులారా, అల్హమ్దులిల్లా నేను ఎన్నో వీడియోలు మీకు ధార్మిక వీడియోలు మీ ముందుకి విభిన్నమైనటువంటి టాపిక్లతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ముఖ్యంగా జిన్నాతులు మరియు శైతాన్ల వాస్తవికత అనే అంశంపై కూడా నేను చాలా వీడియోస్ మీ ముందు పెట్టడం జరిగింది. మొన్న 10 రోజుల ఆన్లైన్ క్లాసులు కూడా మీలో చాలామంది అల్హమ్దులిల్లా అటెండ్ అయ్యారు. అయితే ఈరోజు నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. మా అబూబకర్ ఉయ్యూరుకు చెందినటువంటి వ్యక్తి, నా సోదరుడు లాంటివాడు. అదేవిధంగా అల్హమ్దులిల్లా మంచి స్నేహితుడు, ధార్మిక స్నేహితుడు. అయితే సోదరిమణులారా, అబూబకర్ గారికి అల్లా దయ వల్ల ఈ జిన్నాతులు మరియు శైతానుల వాస్తవికత ఈ అంశంపై అల్హమ్దులిల్లా అల్లా దయ వల్ల మంచి అవగాహన ఇతనికి ఉంది. ఈ అంశం మీద ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్లో ఖురాన్ మరియు హదీస్ ప్రకారం ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో కూడా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. చాలామందికి ఖురాన్ మరియు హదీస్ వెలుగులో ఎటువంటి తాయెత్తులు లేకుండా మరియు నిమ్మకాయలు కొయ్యకుండా, అంటే ఇటువంటి మూఢనమ్మకాలతో ఎవరైతే ట్రీట్మెంట్లు చేస్తారో, పేషెంట్ను భయపట్టేసి ఇటువంటి వాటికి జోలికి పోకుండా కేవలం ఖురాన్ మరియు హదీస్ ప్రకారం ఖురాన్ పఠించి వైద్యం చేయడంలో ఎంతో అల్హమ్దులిల్లా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సోదరులు అబూబకర్ గారు. అల్హమ్దులిల్లా నేను ఈరోజు మన ఛానల్ మాధ్యమంగా మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను. అలా పరిచయం చేయడంతో పాటు నేను అబూబకర్ భాయ్ని ఒక విషయం అడుగుతున్నాను. అదేంటంటే బేసిక్గా ప్రధానంగా మనము అబూబకర్ గారు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. వాలేకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మా ఛానల్లోనికి స్వాగతం. IBCST తెలుగు ఛానల్లోనికి మా ప్రేక్షకులకు ఒకసారి మీరు మనిషి శైతాను బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే అసలు ప్రధానంగా ఏం కారణము, ఈ శైతాన్ల యొక్క బారిన పడకుండా తనను తాను ఎలా రక్షించుకోవాలి అన్న విషయం మీద కొద్దిగా మా ప్రేక్షకులకు మీకున్నటువంటి అనుభవంలో మీరు కొద్దిగా దాన్ని క్లారిటీ ఇవ్వండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఔజు బిల్లాహి సమీల్ అలీ మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ముందుగా మన ఇలియాస్ గారి యొక్క పరిచయం గురించి కూడా మీకు చెప్పుకోవాలి. కొన్ని ఏళ్ల నుంచి మేము ఒక ఫ్రెండ్స్గా, ఒక సోదరులుగా, ఒక ఇస్లామిక్ జ్ఞానంలో ఆయనకి తెలిసినటువంటి విషయాలు మనం చెప్పడము కానీ, మేము కూడా మాకు జరిగినటువంటి సంఘటనలు ఒక సోదర భావంగా ఆయన ముందు ఉంచడం కానీ, ఎన్నో ఏళ్ల నుంచి మనకు నడుస్తున్నటువంటి ఒక మనకి స్నేహం అన్నమాట, స్నేహబంధం. అల్హమ్దులిల్లా అల్లాదే వల్ల ఈ డిస్కషన్ ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా మేము పెట్టుకున్నాం అన్నమాట. కొన్ని చాలా రోజుల నుంచి మేము ఇలా మీ ముందరికి మేము రావాలి, ఇద్దరం కలిసి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాము. అల్హమ్దులిల్లా ఈరోజు కుదిరింది. అల్హమ్దులిల్లా. అయితే ఇలియాస్ బారు, ముందుగా మీరు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ముందుగా ఈ జిన్నాతుల యొక్క బారి నుండి వాళ్ళు రక్షించుకునేలాగా చాలామంది ఏమనుకుంటున్నారంటే, కామన్గా ఒక గొర్రెపోతుని మేము బలి ఇస్తే మాత్రము ఈ గండము నుంచి బయటపడతామేమో, లేకపోతే ఫలానా తాయెత్తు కట్టుకుంటే మనకి రక్షణ కవచంగా, ఒక బందిష్గా, ఒక మనకి రక్షణగా ఉంటుందేమో అని చాలామంది ఒక అపోహలు ఉన్నారు. దాన్ని చెప్పుకోవచ్చు. రెండవది ఏంటంటే, ఈ నిమ్మకాయలు కోయడము కానీ, ఈ కాగితాలను కాల్చడము కానీ ఇదే అసలైన ఇస్లాం చెప్పినటువంటి విధానం ఏమో అని పొరపాటులో ఉన్నారు చాలామంది. నిజంగా ఇది మనము ముఖ్యంగా అంటే ముస్లిమేతరులు కూడా చాలామంది ముస్లిమేతరులు కూడా ఏమనుకుంటారంటే, ఈ తాయెత్తులు ఇవి కాల్చడము, ఈ పొగ వేయడం, ధూపం వేయడం, ఉదయాన్నే వచ్చేస్తారు కొంతమంది అది నెమలి పింఛం తీసుకొని, ఇదంతా ఇస్లాం పద్ధతి అనుకుంటున్నారు. ఇస్లాంకు ఆ పొగ వేయడానికి కానీ, ఈ నిమ్మకాయలు కోయడం, తాయెత్తులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. వీటన్నిటినీ ఇస్లాం అసలు నిషేధిస్తుంది. తాయెత్తుల్ని ఇవన్నీ మూఢనమ్మకాలుగా ఇస్లాం ధర్మం కొట్టిపడేస్తుంది.
అయితే ఇలియాస్ భాయ్ నేను కూడా చాలా రోజుల నుంచి కొన్ని నెలల నుంచి మేమిద్దరం కూడా దీని గురించి ఒక డిస్కషన్ పెట్టుకున్నాం, ఫ్రెండ్లీగా మామూలుగా పెట్టుకుందాం, అందరికీ అర్థమయ్యే విధంగా కొంచెం మాట్లాడుకుందామని ఒక ఆలోచన వచ్చింది. దాని ద్వారా ఈరోజు మనం కలవడం జరిగింది. అయితే ఇలియాస్ భాయ్ కూడా చాలా నేను ఎంతో ఏళ్ల నుంచి నేను ఆయన యొక్క పరిచయం ద్వారా నేను కూడా ఈ డిస్కషన్ పెట్టుకోవాలనే ఆలోచన ద్వారా మేము ఇద్దరం మనల్ని ఇద్దరిని ఒక చోటుకి చేరవేర్చాడు. అల్లా యొక్క కృతజ్ఞత ఇది. అల్హమ్దులిల్లా. ఆయన కూడా ఈ టాపిక్లో చాలా ఆయన ఒక బుక్ కూడా రాయడం జరిగింది, జిన్నాతులు మరియు వాస్తవికత అని ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. దాని ద్వారా చాలామందికి మేలు కూడా జరిగింది. ఎందుకంటే చాలామందికి ఉర్దూ మాత్రమే వచ్చు, చాలామందికి ఉలమాలు చెప్తేనే మాత్రం, హదీసు ఖురాన్ ద్వారా చెప్తేనే మాత్రం వాళ్ళకి తెలిసేది. అండ్ ఎందుకంటే చాలామందికి ఖురాన్ చదవడం చాలా కొంతమందికే వచ్చు మనం ఇస్లాంలో ఈరోజు. అందుకనే మన ముస్లిం సమాజానికి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఖురాన్ చదవని ముస్లిమ్స్ ఈరోజు. అవునవును. భారతదేశంలో అయితే వాళ్ళకి ఉర్దూ చదవడం కూడా చాలా తక్కువ అన్నమాట. పండితులు మాత్రమే, చాలా కొద్ది మంది మాత్రమే ఉర్దూ చదవగలే వాళ్ళు ఉన్నారు ఈరోజు. అందుకని వాళ్ళకి తెలుగు చాలా ఒక మంచి ప్లాట్ఫారం అన్నమాట. వాళ్ళకి తెలుగు ద్వారా చదవడం వచ్చు అందరికీ, కాబట్టి దాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోగలరు. కాబట్టి ఆయన చాలా రీసెర్చ్ ద్వారా ఆయన చదివినటువంటి ఖురాను పరిజ్ఞానం ద్వారా, మళ్ళీ హదీసుల జ్ఞానం ద్వారా ఆయన ఒక మంచి గొప్ప ఒక పుస్తకం అన్నమాట. దాన్ని గనక ఒక వ్యక్తి గనక చదువు రానివాడు కూడా, ఒక ఇలము లేనటువంటి ఒక వ్యక్తి చదివితే కూడా అతనికి చాలా ఒక ఖురాన్ హదీసుల్లో దాన్ని ఎన్నో పుస్తకాలు చదివితే మాత్రం ఆ సారాంశం వచ్చింది నాకు తెలిసి. ఇలియాస్ భాయ్ అల్హమ్దులిల్లా మీరు దాన్ని ఒక సింపుల్ పద్ధతిలో జనాల ముందుకు తీసుకెళ్లారు. ఆ పుస్తకం కూడా మీరు వీలైతే దాని మన ఆన్లైన్ క్లాసులు కూడా మొన్న నడవడం జరిగింది. ఆన్లైన్ క్లాసులు కూడా దాంట్లో జాయిన్ అయితే దాని పుస్తకం గురించి మీకు ఇంకా చాలా క్లారిటీ వచ్చింది. ముందు పోయి మన ఇలియాస్ భాయ్ కూడా ఆ టాపిక్ ద్వారా మీ ముందుకు వస్తారు. ఇన్షాల్లా మీరు కూడా జాయిన్ అవ్వండి, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఆయన ఒక విషయాన్ని అడిగారు మాకు ముందు వచ్చి, ఏంటంటే ఈ ముస్లిం సమాజం దీన్ని మాత్రమే వైద్యం అనుకుంటుండి షిరిక్ వైపు కూడా చాలామంది వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే దీన్ని ముందుగా మనం చాలామంది ఏమనుకుంటున్నారంటే, ముందుగా మా ఖురాన్ యొక్క వైద్యం గురించి కూడా ఒక 2 విషయాలు మాట్లాడి వాళ్ళ ముందుకు మేము వెళ్దాం. ఎందుకంటే మా దగ్గరికి వచ్చేటటువంటి ఎవరైతే ఎన్నో ఏళ్ళుగా ఒక 20 సంవత్సరాల నుంచి, ఒక 15 సంవత్సరాల నుంచి జిన్ను నుంచి బాధించబడి ఎన్నో కష్టాలను ఎదుర్కొని, అవును వాళ్ళు ఎలా అయిపోయి ఉంటాయంటే, ఈ జాదు చేతబడి ఏదైతే ఉందో మన వంశంలో జరిగింది, మనం ఏదైతే ఒక చెడు ఒక ప్లేసు అంటే ఎవరూ లేనటువంటి ప్రశాంత ఒక అడవి కానీ, అడవి ప్రాంతము కానీ, నిర్మనుష్య ప్రాంతాలు ఒక గ్రౌండ్స్లో కానీ కొన్ని చోట్ల వెళ్ళిన తర్వాత మేము భయపడడం జరిగింది, కాళ్ళ జాడలు పడగడం జరిగింది, ఒక వింత ఆకారాన్ని చూసి భయపడడం జరిగింది అని చాలామంది అంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి చాలా ఎలాంటి బాధ వచ్చిందంటే దాని ట్రీట్మెంట్ అదేనేమో అని చాలా చోట్ల తిరిగి వచ్చి మేము కూడా ఏదో ఒక పెద్ద గొర్రపోతిని ఏమంటామేమోనని, అంటే చాలా చోట్ల తిరిగి రావడం అంటే ఈ ఖురాన్తో ట్రీట్మెంట్ చేయించుకునే ముందు అంటే ఎవరైతే మూఢనమ్మకాలు వ్యాపింపచేసేటటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళ తాయెత్తులు కట్టేవాళ్ళు, ఈ మోసపూరితమైనటువంటి బాబాల దగ్గరికి వెళ్ళి అలసిపోయి చివరికి మా దగ్గరకు వస్తారు. ఈ ఖురాన్తో సింపుల్గా ట్రీట్మెంట్ చేస్తే అల్హమ్దుల్లా తగ్గిపోద్ది. ఇక్కడ నిమ్మకాయలు కోయడం కానీ సోదరులు ఎన్నో సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అల్హమ్దుల్లా నేను కూడా ఒకప్పుడు చేసేవాడిని. ఇలా ఖురాన్ హదీస్ ప్రకారం చేసే వాళ్ళు చాలామంది అహ్లదీసులు కూడా ఈరోజు పండితులు కానటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరు కూడా అంటే మేము ఈ మూఢనమ్మకాలకు ఎటువంటి తావు ఇవ్వకుండా ఖురాన్ హదీస్ ప్రకారమే సింపుల్గా ట్రీట్మెంట్ చేస్తాం. అది సోదరు చెప్పాలనుకుంటున్నారు సోదరులు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, మా దగ్గర చాలామంది రాజకీయ నాయకులు కూడా రావడం జరుగుతూ ఉంటాయి, చాలామంది టీవీ రిపోర్టర్స్ కూడా వస్తుంటారు మా దగ్గరికి. దేవుడి దేవుళ్ళ నేను ఆర్ఎంపీ డాక్టర్ కూడా, నేను ఫస్ట్ ఎయిడ్ కూడా నేను చేస్తాను. నాకు మెడికల్ పరంగా కూడా మేము పారామెడికల్ కోర్స్ గురించి కూడా నాకు చాలా ఐడియా ఉంది, ఏ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద కూడా నేను దేవుడి దేవల్ల దాని యొక్క కోర్స్ కూడా చదివి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అది. దేవుడి దేవల్ల చాలామంది మా దగ్గర పోలీస్ ఆఫీసర్స్ కానీ, డాక్టర్స్ కానీ, చాలామంది దాంట్లో కూడా హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు, ఆయుర్వేదిక్స్ డాక్టర్స్ ఉన్నారు. చాలామంది వాళ్ళకి వచ్చి కలుస్తుంటారు. ఎందుకు మేము ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళకి తగ్గటం లేదు అంటే ఎలాగంటే, మేము అందరికీ వచ్చే వాళ్ళందరికీ కూడా మేము దీన్ని మాత్రమే బేస్ అవ్వండి అని చెప్పము. మేము దవా అంటే ప్రార్థన కూడా కావాలి, మనకి మెడిసిన్ కావాలి.
ఎందుకంటే చాలామంది ఒక ఎలాంటి సైకాలజీ భావనలో వాళ్ళు ఉన్నారంటే ప్రతిదీ కూడా శైతాన్ నుంచి వచ్చింది అనేటువంటి ఆలోచనలో చాలామంది దానివల్లే వచ్చింది. ట్యాబ్లెట్లు వేసుకోకుండా సైకలాజికల్గా వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు, మెడికల్లో వేసుకోకుండా. మొన్నే ఒక పేషెంట్ నాకు కాల్ వచ్చింది, నాకు కడుపులో నొప్పి ఉంది బాగా, నాకు తగ్గటం లేదు, ఏమో ఈ జిన్ను ప్రభావం వల్ల ఇది ఏమో అని ఆవిడ అనడం జరిగింది నాకు. ఎందుకంటే ఆవిడని కూడా కొన్ని ఆయతులు ఖురాన్ యొక్క వాక్యాలు చదువుకొని ఊదుకోవడం కానీ, ఖురాన్ యొక్క వాక్యాలు చదివిన నీళ్లు తాగడం కానీ అన్నీ చేసుకుంటుంది ఆవిడ. మళ్ళీ తగ్గటం లేదండి అని చెప్పింది ఆవిడ. అయితే ఏంటంటే కొంత ఉపశమనం కంపల్సరీగా అతనికి అర్థమవుతుంది చదువుకుంటే. పూర్తిగా ఒక చేతబడి ఉంటే అది ఉంటే తగ్గపోయినా కనీసమైనా అతనికి ఒక ఉపశమనం అనేది కూడా దొరుకుతుంది ఆవిడికి చదువుకుంటే. కానీ అది దొరకకపోతే ఏం చేయాలని మనం, ఆవిడకి తెలీదు, అదే అనుకుంటుంది ఆ మౌలానా గారు ఇలా చేతబడి జరిగిందని చెప్పారు కదా అందుకని వస్తుందేమో, ఫలానా బాబా గారు అలా చెప్పారు కాబట్టి అలా వస్తుందేమో అని వాళ్ళు లేని వాటిని వాళ్ళకి అంటగిచ్చి ఉన్నటువంటి ప్రాబ్లంని ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వెళ్ళిపోతున్నారు. రెండోది ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఎలా ఉన్నారంటే మన ఎవరైతే ఇస్లాం పండితులు ఉన్నారో సరైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి పండితులు, ఎలా అయితే ఇలియాస్ గారు లాంటి వాళ్ళు, కొందరు మన సమాజంలో ఉన్నటువంటి మన ఆలేస్ పండితులు కానీ దేవుడి దేవల్ల వాళ్ళు అల్లాహ్తో మాత్రమే భయపెడతారు. ఇతర వస్తువులతో కానీ ఆ శైతాను మీ జీవితాన్ని నాశనం చేసిద్ది. అవును, వాస్తవమే. శైతాన్ వల్ల చేతబడి ద్వారా ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయి. ఎంతోమంది రోడ్డు మీద వచ్చేసారు, తిండి లేకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అల్లాహ్ అటువంటి శక్తి ఇచ్చాడు, ఆ జిన్నాతు శైతాన్లు కూడా అటువంటి శక్తిలో ఇచ్చారు. మేము చూసాము చాలామంది పేషెంట్ అంతే. మేము ఏంటంటే చాలామంది వాళ్ళ పనులు కూడా అవ్వకుండా వాళ్ళ బిజినెస్ లాస్ అవ్వడం కానీ, వాళ్ళు పెట్టినటువంటి వ్యాపారాలు నాశనం అయిపోవడం కానీ అవును జరిగాయి, వాస్తవమే. కానీ నేను చెప్పేటటువంటి ఉద్దేశం ఏంటంటే మా పండితులు దేని మీదుగా వాళ్ళు భయపెట్టకుండా అల్లాహ్ మీదుగా ఎందుకు భయపెడతారంటే వాళ్ళు చెప్పేటటువంటి విషయం క్లియర్గా ఏంటంటే ఈ అన్నీ శైతాన్ వల్ల అవుతాయి, కానీ ఆ శైతాన్ని సృష్టించిన వాడు అల్లాహ్ కాబట్టి ఆయన ముందు ఈ విషయాలు తీసుకుని వెళ్ళి పెడితే మేము చాలా సులువు అయిపోతుంది, మీ యొక్క వైద్యము మీ యొక్క ప్రాబ్లమ్స్ చాలా సులువుగా క్లియర్ అయిపోతాయి అనేటువంటి టాపిక్ మీద వాళ్ళు వివరించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను వాళ్ళు ఖురాన్ హదీస్ ద్వారా సమర్థించడం జరుగుతుంది దేవుడి దయ వల్ల. అల్హమ్దులిల్లా. అయితే చాలా చక్కగా అబూబకర్ గారు సోదరులు మనకు వివరించారు, అల్హమ్దులిల్లా. అయితే మనము ఒక సింపుల్గా 2 మాటలు నేను చెప్తాను. అదేంటంటే ముందుగా మనము మన యొక్క జీవన సరళి అంటే వారు చెప్పిన దాని యొక్క సారాంశం ఏంటంటే ముందుగా మన యొక్క మైండ్లో శైతాన్ ఇంత పెద్దవాడు ఆ భయం తీసేయాలి. మనం అల్లాహ్కే భయపడాలి. ఎప్పుడైతే మనం శైతాన్ని పెద్దవాడు అనుకుంటామో భయపెడుతూనే ఉంటాడు జీవితాంతం కూడా. అలా కాకుండా అల్లాహ్ గొప్పవాడు, మనం అల్లాహ్ అక్బర్ అనే అజాన్ కూడా వింటుంటాము, చెప్తుంటాం కూడా. దేవుడే గొప్పవాడు, దేవుడు ఆజ్ఞ లేనిదే ఎవరు మనకు నష్టాన్ని కానీ లాభాన్ని కానీ కలిగించలేరు. ఒకరి తరపు నుండి మనకు కష్టం వచ్చింది, అది మనిషి తరపున కావచ్చు, జిన్నాతుల తరపున కావచ్చు, ఇంకా వేరే వాళ్ళ తరపున కావచ్చు. కానీ దాని కొరకు మనం వెళ్ళి షిర్క్ పనులు చేయకుండా, అంటే మనము వెళ్ళి వారి యొక్క శరణు కోరకుండా అల్లా శరణు కోరితే మనము ఇన్షాల్లా మనకు స్వస్థత కూడా లభిస్తుంది, పరలోకం కూడా లభిస్తుంది. అలా కాకుండా మనము స్వస్థత చేసుకోకుండా మనము షిర్క్ వైపు వెళ్ళిపోతే, ఖురాన్ హదీస్ని విడిచిపెట్టి బాబాలు చెప్పిన ప్రకారం ఆ మూఢనమ్మకాలు తాయెత్తులు వాటిలో వెళ్ళిపోతే ఇస్లాం ప్రకారం నువ్వు హరాం, అంటే ఇస్లాం ప్రకారం అధర్మ పనులు చేసి నీవు నీ ఇహలోకాన్ని కూడా నాశనం చేసుకున్నావు, పరలోకం కూడా నువ్వు నరకానికి వెళ్తావు అనేది ఇక్కడ సోదరులు చెప్తున్నటువంటి సారాంశము. అబూబకర్ గారు అంతే కదా. అయితే మీరు చెప్పిన విధానం కరెక్టే, అది వాస్తవం, అది చాలా బేసిక్ పాయింట్. అది ముందు తెలియాల్సినటువంటి విషయం కూడా అది ఏంటంటే మన జీవన విధానాన్ని ముందుగా మనం సరి చేసుకోవాలి. ఇటువంటి ప్రాబ్లమ్ నుండి దీని నుండి బయటపడాలంటే ముందుగా మేము ఇస్లాం సూచిస్తున్నటువంటి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చేతబడిదారుడు ఎవడు, మాంత్రికుడు ఎవడు, అతను టోపీ పెట్టుకున్నా పగడీ పెట్టుకున్నా ఎటువంటి వేషధారణలో ఉన్నా అతను ఖురాన్ హాఫీజ్ ఉన్నా కూడా ముందుగా కొన్ని పాయింట్లు తెలియాలి. ఎందుకంటే అతను అమ్మ యొక్క పేరును అడగడం జరుగుతుంది, ఎందుకంటే అది ఇబ్లీస్కి ఇష్టము లేదు. ఇబ్లీస్కి ఆదం యొక్క పేరు అంటే పురుషుడు యొక్క పేరు తీసుకోవడం అతనికి ఇష్టం లేదు, అసూయ చెందాడు కాబట్టి అతను. అయితే సోదరులారా ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మాంత్రికుడు ఎవడో తెలుసుకోవాలి. అది ముందుగా మేము వెళ్ళి చాలా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ టాపిక్ గురించి కూడా మన 2వ సెక్షన్లో మేము ముందు పెడతాము. అయితే ముందు మన జీవన విధానాన్ని సరిచేసుకోవాలి. ఆ విధానాన్ని సరిచేసుకోవడమే పెద్ద వైద్యం అండి ముందుగా.
ఎలాగంటే మేము చూసిన చాలా దీంట్లో ఏంటంటే దేవుడు ఏం చేశారంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ముందే ప్రివెన్షన్ తీసుకుంటే మేము వాటి బారిన పడకుండా ఉంటాడు. అయితే ఇలియాస్ గారు ఏంటంటే ఇక్కడ ముందుగా తెలియాల్సిన విషయం ఏంటంటే అదే మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాము. ముందు ఏంటంటే ఒక అగ్నితో కాలుతున్నటువంటి ఒక వస్తువు ఉంది అక్కడ. దాన్ని పట్టుకోకముందే ఆలోచించాలి పట్టుకోవాలా లేదా అనేది. తెలుగులో ఏమంటారంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం అంటారు. అంటే ముందే మనం ఆకులు పట్టుకుంటే చేతులు కాలవు కదా అని. కాబట్టి అంటే శైతాను బారిన పడకుండా మనం ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సోదరులు చెప్తున్నారు, వినండి. అయితే ముందుగా ఏంటంటే మేము ఉదయం సాయంత్రం ఏదైతే జికిరు అస్కార్లు ఏదైతే ఉన్నాయో ప్రొటెక్షను, నమాజ్ చోట నమాజ్ చోట ఖురాన్ పారాయణం, మళ్ళీ అస్కార్లు ఈ మూడు కూడా ప్రవక్త వారు చేశారు. ఖురాన్ పారాయణం వదలలేదు, ఆయన నమాజును కూడా వదలలేదు. ఉదయం సాయంత్రం దువాలు, ప్రత్యేక దువాలు, ఆయన జీవితం మొత్తము మీద ఏదైతే పాటించవలసినటువంటి దువాలు ప్రార్థనలు ఏదైతే ఉన్నాయో ఆయన ఆచరించి చూపించారు. ఎందుకంటే ఆయన మనకు ప్రళయం దాకా సూచన కాబట్టి, ప్రాక్టికల్ కాబట్టి, ఆయన యొక్క జీవిత మోడలు కాబట్టి, ఆదర్శము కాబట్టి ఆయన ఇచ్చాడు దేవుడి దేవల్ల. మేము దీని రెండో సెషన్లో మేము దీని గురించి ఇంకా చాలా విడమిడిచి మనం మాట్లాడుకుంటాము. దేవుడి వల్ల చాలా సంతోషము. మేము కలుసుకొని మాట్లాడడం చాలా ఏళ్ళు అయింది మనం కలిసి మాట్లాడుకొని. ఇంకా దాని పోయే ముందు మీకు చాలా ఉన్నాయి, చేతబడుల్లో చాలా రకాలు ఉన్నాయి. దిష్టి అంటే ఏంటి, దిష్టి ద్వారా శైతాను ఎటువంటి ప్రేరేపణ తీసుకొస్తాడు, తర్వాత మనకి ఎన్నో నష్టాలు కుదురుతాయి. చాలామంది వచ్చేటటువంటి వాళ్ళు ఒక్కొక్కరికి ఒక సమస్య, ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లము, అదే ఎలా క్లియర్ అవుతుంది, ఎలా క్లియర్ అయింది, దాని గురించి కొన్ని చిన్న ఒక విషయము ఇది ఎంత ఆసాన్ అంటే, ఎంత సులువు అంటే, ఎంత ఈజీ అంటే ఈ వైద్యము, ఖురాన్ వైద్యము. మేము ఎవరిని కూడా ఏ తాయెత్తు ఇవ్వము, ఎటువంటి వస్తువు ఇవ్వము. ఒకటే మేము వాటర్, అది కూడా ఓదినటువంటి ఖురాన్తో చదివినటువంటి వాటర్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది చాలామందికి. రెండోది ఏమేమిటంటే వాళ్ళకి మేము కొన్ని పాటించవలసినటువంటి సూచనలను ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఒక క్యాటలాగ్, వాటిలో ఏదైతే తగ్గి ఉంటారు, ఎప్పుడు మనం నిద్రపోవాలి, ఎప్పుడు లేయాలి, ఎప్పుడు ఏ పని చేసుకోవాలి, మన జీవన సరళి ఎలా ఉండాలి, ఎప్పుడు ఏ దువాలు చదువుకోవాలి, వగైరా. ఎన్నో 15 సంవత్సరాల నుంచి వాళ్ళకి 20 సంవత్సరాలు ఉన్నటువంటి చేతబడి కానీ ఎన్నో పెద్దగా సమస్య అని వచ్చారు. మొన్న ఒక ఆఫీసర్, ఆయన ఎండిఓ ఆఫీస్లో ఆఫీసర్ అన్నమాట. ఆయన దేవుడి దేవల్ల ఆయన రావడం జరిగింది. ఆయన కొడుకుకి మొన్న నేను వీడియో కూడా పెట్టడం జరిగింది. అది 2 గంటల దాకా ఫిట్స్ రావడం వస్తే ఎన్నో చోట్ల అలసిపోయారు వాళ్ళు. మాంత్రికుల దగ్గర వెళ్ళి అలసిపోయారు. ఆయన దేవుడి దేవల్ల రాగానే ఖురాన్ పారాయణం చేయగానే ఆయన స్వస్థత ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లో కరెక్ట్ ఉన్నాడు కాబట్టి. అల్లాహ్ అటువంటి వాళ్ళకి ఆయన యొక్క కరుణ ఎక్కువగా చూపిస్తాడు ఆయన. అదేవిధంగా ఒక చిన్న విషయం తెలియజేయాలంటే, చాలామంది వస్తుంటారు పెద్ద ప్రాబ్లం అనుకుంటుంటారు, అమ్మో ఇది అవుదేమో, ఖురాన్తో అయిద్దో లేదో. ఎందుకంటే మేము ఎన్నో శ్మశానాలు వెళ్ళి గొర్రెపత్తు యొక్క గుండెని వెళ్ళి పాతి పెట్టాము, మేము ఇంటి స్థలము యొక్క నలమూలలను ఏదో పాతి పెట్టాము, బంధించి చేశాము, అంటే ఒక రక్షణగా మేము ఒక గురుగారి దగ్గర వెళ్ళి మేము చేసుకున్నాము అనే భావనలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి ఖురాన్లో వైద్యం ఇద్దా అంటే సింపుల్గా గంటలో అల్లా స్వస్థత ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలా టాపిక్స్ ఉన్నాయి. మేము ముందు మాట్లాడుకుంటూ పోతుంటే మేము దాని గురించి సమయం లేవు కాబట్టి మేము 2వ సెక్షన్లో 3వ సెక్షన్లో కొద్దిగా ఇన్షాల్లా మేము వాళ్ళకి ముందుకు పెడితేనే వాళ్ళకి అర్థమైద్ది. చివరగా ఒక చిన్న విషయము మీరు ఏమైనా తెలియజేయాలంటే తెలియజేయండి. చిన్న విషయము ఏంటంటే ఒక చోట మేము ఒక కుర్రాడితో ఒక అమ్మ చాలా విసిగిపోయి ఉంది. ఎందుకంటే సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళింది, 9 ఏళ్ళ అబ్బాయి. చాలా సైకాలజిస్ట్ దగ్గర వెళ్ళడం జరిగింది. సైకాలజీ కూడా అలసిపోయారు వాళ్ళ యొక్క వైద్యానికి. అలాగా కొన్ని గురులు అంటే వాళ్ళు ఫాల్ అని తీస్తారు, ఒక పుస్తకాన్ని తెరిచి అలాంటిగా మన ముఫ్తీ గారుగా చెప్పేదిగా అనేటువంటి భావనలో కూడా ఉన్నారు. దాని గురించి కూడా ముందు మాట్లాడదాం మనం. అయితే అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత కూడా ఎటువంటి ఉపశమనం కానీ లాభము కానీ ప్రయోజనం లేదు. ఆల్రెడీ మా పిచ్చోడు అయిపోయాడేమో మా పిల్లోడు అంటే ఎవరితో మాట్లాడుకుంటూ కూర్చుంటుంటాడు పరిస్థితి. ముందుగా ఎంత ఈజీగా అతని యొక్క వైద్యం అయిందంటే ఖురాన్ హదీసు ద్వారా, మేము ప్రవక్త గారు చెప్పినటువంటి మాట ద్వారా మేము ఒక పద్ధతిని, మేము ప్రార్థనని ఒక చిన్న పద్ధతిని తెలియజేశాను. వెళ్ళి ముందుగా ఆ ఇంటిలో వాళ్ళ అమ్మ నాన్న పిలిచినప్పుడు నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడు దగ్గర ఇలాగే ముందుగా కూర్చుని ఏంటి బాబు నేను చదువుతున్నావు అంటే నేను ఫలానా తరగతి చదువుతున్నాను అన్నాడు. తర్వాత నీ పేరు అంటే కరెక్ట్గా సమాధించాడు. నువ్వు ఏం చూస్తున్నావు ఏంటి, నువ్వేం చేస్తున్నావు అంటే ప్రతిరోజు చేసేటట్టు ఒక జ్ఞానం ఉన్నటువంటి
సో మైండ్ సరిగా ఉన్నటువంటి మాట్లాడేటటువంటి ఎవరైతే పిల్లోడు ఉంటాడో అలాగే ఆ పిల్లోడు మాట్లాడడం జరిగింది. ఎటువంటి లోపాలు ఆ పిల్లల్లో నాకు మాత్రం చూడడానికి కనిపించలేదు. అయితే ఆ పిల్లడిని గమనిస్తూ పోతుంటే ముందుగా నేను అడిగాను, ఎలాగైతే ప్రవక్త ముహమ్మద్ వారు ఒక విషయం తెలియజేస్తారు, అర్వాహ్ అనేటువంటి జిన్నులు ఉంటాయి, దాని గురించి మీకు కూడా పుస్తకం రాశారు, దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి. అర్వాహ్ అంటే అది చిన్నపిల్లల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేసేటటువంటి జిన్నాతుల్ని అర్వాహ్ అని చెప్తారనమాట. అవి చిన్నపిల్లల్ని ఎక్కువగా వాళ్ళు కష్టపెడుతూ ఉంటారు, అంటే వాడి ఒక తుంటరితనంతో కానీ మనం అలా చేస్తుంటారు. అయితే ఇలియాస్ గారు, ఆ పిల్లోడిని వెళ్ళిన తర్వాత నీకేం కనిపిస్తుందంటే, నాకు ఒక కొమ్ము ఉన్నటువంటి ఒక శైతాన్ పిల్ల కనబడుతుంది అన్నాడు. నాకు హదీస్ ద్వారా ఎవరైతే మన ముహద్దీసీన్ల ద్వారా వీళ్ళ ద్వారా ఒక చదివినటువంటి ముందు మేము ఏదైతే ఉందో ఆ టాపిక్ను బట్టి నాకు అర్థమైంది, ఇది అర్వాహి ఉండిద్ది, అర్వాహ జిన్ను అయ్యి ఉండిద్ది అని నాకు ఒక ఇది వచ్చిందన్నమాట ఆలోచన. అయితే ముందుకు పోయి అతను ఎలా ఉన్నాడు అంటే, అతనికి ఒక కొమ్ము మాత్రమే ఉంది. మేము చదువుకున్న దాంట్లో కూడా ఒక కొమ్ము మాత్రమే ఉండిద్ది అర్వాహిని. నేను చెప్పినది కరెక్టేనా? ఒక కొమ్ము మాత్రమే ఉండిద్ది. అయితే ఇంకా అతను మాట్లాడుతూ పోతే, అసలు ఏం చేస్తున్నాడు రా అతను వచ్చి నీ దగ్గరికి అంటే, అతను చెప్పడం జరిగింది ఏంటంటే, నా దగ్గరగా నేను కార్టూన్ నెట్వర్క్ కార్టూన్ చూస్తుంటా, టీవీలో కార్టూన్ చూస్తుండగా అతను వచ్చి నా రిమోట్ లాక్కొని అతని ఇష్ట ప్రకారం ఉన్నటువంటి ఛానల్స్ని మార్చుకుని పాటలు అది ఇది పెట్టడం జరుగుతుంటాయి. అతను చూసుకుంటూ అంటాడు, ఎవడరా బాబు అని రాకుంటా. తర్వాత ఇద్దరికి నాకు గొడవ జరిగిద్ది, మాట్లాడుకుంటా. అమ్మ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు, రేపు పిచ్చి అయిపోయామరా, ఎవరు కనబడుతున్నారు ఏంట్రా అని అమ్మ కంగారం పడడం జరుగుతుంది. అదే కంగారు ఎక్కువైపోయి మా అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళింది, ఎవరెవరి దగ్గరకు తీసుకెళ్ళింది, తాయెత్తు వేసుకున్న అది వేసుకున్న ఏదో లాభం లేదు అన్నయ్య, నాకు ఇలా కనబడుతుంది ఏంటి అని విషయం చెప్పాడు. అయితే అతనికి ఒక ఫ్రెండ్లీగా ఒక దీనిగా దగ్గర చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు ఉండగానే వాళ్ళ ముందు చెప్పాను, ఇతని వైద్యం నేను చేయాల్సిన అవసరం లేదు, నేను చేసే అవసరం కూడా లేదు, నేను చేయాల్సింది కూడా అతనికి అవసరం లేదు, అతని వైద్యం అతనే చేసుకోగలడు అన్న. అది ఏంటి, మేము ఎన్నో సైకాలజీ డాక్టర్ల దగ్గర వెళ్ళాము కదా, మేము ఎంతోమంది ముఫ్తీల దగ్గర వెళ్ళాము కదా, వాళ్ళే జిన్నాతులు ఉన్నాయి అది ఉన్నాయన్నారు కదా, సమస్య కూడా తీరలేదు కదా, మీరు ఏం చేస్తున్నారు అంత సులువుగా అతనే చేసుకుంటారంటారంటే, ముందు నేను చెప్పినట్టు విధానాన్ని మీరు ఫాలో అయ్యి ఆ తర్వాత చెప్పాల్సిన పని ఇది. మీరు ఎంత ఈజీగా ఎలా తీసుకుని చెప్తున్నారని తర్వాత చెప్పాలి, తర్వాత మాట్లాడాలి అన్న. అయితే చెప్పండి ఆ విషయం ఏంటంటే, ఆ కుర్రాడికి నేను చెప్పాను, ముందుగా ఒక దీంట్లో ఉన్నవాడు అతను పిల్లోడు టీవీ చూస్తున్నాడు, అతను టీవీ చూసుకోకూడదా అది చూసుకోకూడదా అని చెప్పకూడదు, ఎందుకంటే ఒక దీంట్లో ఉన్నాడు అతను. కార్టూన్ అంటే ప్రతి పిల్లడు కూడా ఇష్టం కాబట్టి ఈరోజు చూస్తుంటారు పిల్లలు, వాళ్ళ నుంచి ఏం లాక్కుంటాం, చూడకూడదురా బాబు టీవీ అని అయితే చెప్పలేము మేము. అయితే అతని ముందు ఒక చిన్న ఇది పెట్టాను, నా ఆలోచన ప్రకారం ఏం చెప్పానంటే, ముందు అతను రాగానే ముందు అతనికి ఆ రిమోట్తో ఆ టీవీని స్విచ్ ఆఫ్ చేసేయమన్నా. టీవీని స్విచ్ ఆఫ్ చేశాడు ఆ పిల్లోడు. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ షహాదత్కి అంగిలి అంటే ఈ షహాదత్ యొక్క ఇది తషవుద్లో కూర్చున్నప్పుడు మేము దీంట్లో దీని అత్తహాతు చదివేటటువంటి వేలు, ఈ చూపుడు వేలు, దీంతో నేను అతను ఎప్పుడైతే ఆ శైతాన్ వచ్చిన తర్వాత రిమోట్తో టీవీ ఆఫ్ చేసి ముందుగా చేసిన తర్వాత అతనికి స్ట్రైట్గా ఆ వేడును ఇలా పెట్టి బిస్మిల్లా అల్లాహ్ అక్బర్ చదువు, అతను లేచి పారిపోతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మాయమైపోతాడు అతను, ఎందుకంటే అతను జిన్ను కాబట్టి మాయమైపోతాడు. అలాగే కొన్ని రోజులు వస్తాడు, అలాగే పరిగెత్తించు, అతనికి నీ దగ్గరికి రాడు, అతను దరిదాపులో రాడు అన్న నేను చెప్పాను. అల్హమ్దులిల్లా ఒక కనీసం ఒక 17 నుంచి 18 రోజుల దాకా రావడం జరిగింది. అతను ముందుకు వచ్చేవాడు, తర్వాత దూరం నుంచి పారిపోయేవాడు. ఆ పిల్లాడు ఇప్పుడు కూడా నాకు కనబడుతూ ఉంటాడు. కనబడి ఏంటన్నయ్య చాలామంది చెప్తే నమ్మరు కదా, అతన్ని చూశాను కదా, ఎన్నో డాక్టర్లు తిరిగాను కదా, అది చాలా ఈజీగా అతను నా దగ్గర రాలేదు. ఆ తర్వాత నేను కార్టూన్ నెట్వర్క్ కంటిన్యూ చేశాను కూడా, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఇది అయిపోయాక ఆ జీవితం నుంచి ఆ సమస్య నాకు వెళ్ళిపోయింది అన్నాడు. అల్హమ్దులిల్లా. చూడండి ఇక్కడ చాలా మంచి విషయం మనకు ఈరోజు అబూబకర్ భయ్ ద్వారా తెలిసింది. ఎంత సింపుల్ ట్రీట్మెంట్ చూడండి. ఖురాన్ హదీస్ తెలిసి ఉంటే బిస్మిల్లా అల్లాహ్ అక్బర్. ప్రవక్త గారు ఏమన్నారంటే, శైతాన్ని రాయి కొట్టేటప్పుడు అల్లాహ్ అక్బర్ అని కొడతారు, హజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ. కాబట్టి చిన్న మాటతో శైతాన్ పారిపోతాడు. కానీ వాడు మూఢనమ్మకాలు బాబాలని చెప్పి వాళ్ళు కూడా వీడిని అవకాశాన్ని ఉపయోగించుకొని నీకు అది పట్టింది ఇది పట్టింది, నీకు నిమ్మకాయలు కట్టాలి, ఈ తాయతులు వేయాలి, నీకు పొగ వేయాలి, రాత్రి 12 గంటలకు రా, ఇది చేయాలి అది చేయాలని చెప్పి మోసాలు చేసి డబ్బులు లాగేసే వాళ్ళు ఉన్నారు. డబ్బులతో పాటు విశ్వాసం కూడా పోద్ది, అంటే పరలోకం కూడా పోద్ది. ఇస్లాం ప్రకారం అవ్వట్లేదు, ఇవన్నీ అవ్వట్లేదు. కానీ సింపుల్గా
ఈ చూపుడు వేలు చూపించి దువా చేస్తే అది పారిపోయాడు. ఇంకొక విషయం ఏంటంటే రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ గుర్తుకొచ్చింది అబూబకర్ భయ్ మీరు చెప్పిన తర్వాత. ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే అన్నారు అత్తహియాతులో మీరు కూర్చొని, చాలామంది ఈ హదీస్ను తీసుకోరు, ఓన్లీ అట్లా అష్హదు అన్ లా ఇలాహ అన్నప్పుడు పైకి లేపుతారు అది వేలు. కానీ ప్రవక్త గారు ఏమన్నారంటే ఎప్పుడైతే మీరు అత్తహియాతులో కూర్చొని ఈ హర్కత్ ఇస్తారు ఈ వేలుని, అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు తయ్యిబాత్ అని చదివినప్పుడు ఇది మీరు ఇలా ఆడిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు, ఈ విషయం ప్రాక్టికల్ అనమాట దానికి అబూబకర్ భాయ్ చెప్పింది. ప్రవక్త గారు ఏమన్నారంటే ఇది శైతానుకు ఇలా అత్తహియాత్ చదువుతుంటే నమాజ్లో శైతానుకు బల్యం తీసుకొని పొడిచినట్లు ఉంటుందన్నారు ప్రవక్త గారు. సుబ్హానల్లాహ్. వాస్తవంగా అది హదీస్ ఇక్కడ ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. ఇన్షాల్లా ఉన్నాయి. అయితే ఇన్షాల్లా నేను సోదరునికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని విషయాలతో వీడియో కూడా మనకు లెంతీ కాకూడదు కదా. ఇన్షాల్లా మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తాము. జజాకుముల్లాహు ఖైర్ వహసనుల్ జజా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.